నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ లామా ఫెరర్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అన్ని రాశులకి కూడా టారో కార్డ్ పరంగా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా టారో కార్డ్ రీడింగ్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, అలాగే లర్నింగ్ అబౌట్ క్రిస్టల్స్, లామా ఫెరా హీలింగ్, అలాగే ఆరోస్కోప్ రీడింగ్, స్విచ్ వర్డ్ థెరపీ, ఈ కోర్సెస్, ఈ స్పిరిచువల్ మొడాలిటీస్ ఏదైనా సరే, ఈ కోర్సెస్లో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ 2 నెంబర్స్కి కాల్ చేసి క్లాసెస్కి సంబంధించిన డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా వ్యక్తిగతంగా మీ జాతకం గురించి కానివ్వండి, మీ టారో కార్డ్ రీడింగ్ గురించి కానివ్వండి, క్రిస్టల్స్కి సంబంధించిన సజెషన్స్ గురించి కానివ్వండి, ఎవరైనా సంప్రదించాలి అని అనుకుంటే ఈ నెంబర్స్ మీద సంప్రదించి మీరు అపాయింట్మెంట్స్ తీసుకుని తెలుసుకోవచ్చు. అలాగే మనం ఎప్పుడూ డిస్కస్ చేస్తూ ఉంటాము, స్టేరీ యానిమల్స్, స్ట్రీట్ డాగ్స్ కానివ్వండి, ఏమైనా సరే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఫిజికల్ అబ్యూస్ చేస్తారు, మెంటల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు, చిన్నపిల్లల్ని అటాక్ చేస్తాయని. చాలాసార్లు చిన్నపిల్లలు ఇంటెన్షనల్గా అటాక్ చేసినవి అవి బ్రెయిన్లో అలాగే ఉండిపోవడం వల్ల, ఫిజికల్గా వాటికి కొంచెం డ్యామేజ్ జరగడం వల్ల ఎప్పుడు చిన్నపిల్లలను చేసినా అటాక్ చేయాలనే చూస్తాయి. కాబట్టి పిల్లల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అలాగే అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ పీపుల్గా కూడా మనం ఎంత హ్యాపీగా ఉంటామో భూమి మీద మిగతా యానిమల్స్ కూడా అంతే హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి దయచేసి గుర్తించండి. ఎక్కడైనా సరే యానిమల్స్ ఇబ్బంది పడుతున్నాయి, లేకపోతే ఇంటి నుంచి పారిపోయిన యానిమల్స్, పెట్ డాగ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా సరే అలాంటివి చూస్తే సేమ్ ఇదే నెంబర్స్ మీద మీరు కాల్ చేసి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. దయచేసి మాత్రం ఫిజికల్ అబ్యూస్ చేయకండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే GHMC వాళ్ళని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రెడిక్షన్స్ మనకి 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు, ఆగస్ట్ వరకు వర్తిస్తాయి. కర్కాటక రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. కర్కాటక రాశికి సంబంధించి మీరు ఎవరితో అయితే రిలేషన్షిప్లో ఉంటారో, అది ఫ్రెండ్షిప్పే కానివ్వండి, లవ్ రిలేషన్షిప్పే కానివ్వండి, లేదా పెళ్ళైన భార్యాభర్తలే కానివ్వండి, ఎవరైనా సరే ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కానివ్వండి, ఆ ట్రాన్స్పరెన్సీ కానివ్వండి, లేకపోతే ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకోవాల్సిన విషయాలు కానివ్వండి, ఏదైనా సరే అది ట్రాన్స్పరెన్సీ అనేది, అంటే ప్రతిదీ కూడా మీరు ఏదో హైడ్ చేస్తున్నట్టుగా, ముఖ్యమైన విషయాలు కూడా వాళ్ళతో డిస్కస్ చేయట్లేదు, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు, ప్రయారిటీ లేదు, ఆ ఎఫెక్షన్ లేదు, లవ్ లేదు అనిపించే విధంగా మీ పార్ట్నర్స్ యొక్క ఏదైతే బిహేవియర్ ఉందో దానివల్ల మీరు ఎక్కువ హర్ట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో కూడా కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ అలాగే జరుగుతుందేమో, అలాంటి రోజుల్లో చూడాల్సి వస్తుందేమో, అలాగే జరిగే అవకాశం ఉందేమో అని చెప్పి కొంచెం భయాందోళనకి గురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దాంతో పాటుగా ఎక్కువ మీకంటే కూడా వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం, మీ ఇంపార్టెన్స్ తగ్గడం అనేది, మీరు అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏవైతే ఉన్నాయో అది నిజమని తెలుసుకోగలుగుతారు. అంటే మీ హార్ట్ బ్రేక్ అయ్యే విషయాలు ఈ వారంలో జరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే మీ పార్ట్నర్ లైఫ్లో మీరు కాకుండా ఇంకొకరు ఉన్నారని, లేకపోతే మీకంటే కూడా వాళ్ళ పేరెంట్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం, మీరంటే ఏదో ఉన్నారు వాళ్ళ లైఫ్లో ఏదో మెకానికల్గా, బట్ ఎమోషనల్ సపోర్ట్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీక్లో కొంచెం మైండ్ అంతా కూడా చికాక్గా ఉండడం, ఒక ఎమోషనల్ ట్రామాలో డిప్రెషన్ని అనుభవిస్తూ స్ట్రెస్ లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీక్లో ఖచ్చితంగా నిజాన్ని తెలుసుకోగలుగుతారు. దానికి సంబంధించి డెసిషన్ కూడా తీసుకోగలుగుతారు. కొంచెం డైలమా ఉన్నప్పటికీ కూడా, అంటే ఈ రిలేషన్లోంచి బయటికి వెళ్ళిపోతే, ఈ పర్సన్ నుంచి నేను ఈ రిలేషన్ ఏదైతే ఉందో దీని నుంచి బయటికి వెళ్ళిపోయి వాళ్ళతో సెపరేట్ అయిపోతే నేను లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతానే లేదా. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది కిడ్స్తో ఉంటారు. సో నా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి, పిల్లల్ని నేను పోషించగలనా లేదా, ఈ విషయంలో ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోవడం నేను కరెక్టా కాదా, తీసుకుంటే దాని తర్వాత వచ్చే ఛాలెంజెస్ కానివ్వండి, కాన్ఫ్లిక్ట్స్ కానివ్వండి, నేను స్ట్రెంగ్త్తో నేను ఫేస్ చేయగలుగుతానా లేదా అనే డౌట్స్ చాలా ఉన్నప్పటికీ కూడా సెపరేట్ అవ్వాలి, ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు ఈ రిలేషన్ ఎంత చేసినా కానీ అని చెప్పేసి డెసిషన్ అయితే తీసుకుంటారు. కొంచెం ఎమోషనల్గా ఇబ్బందిగా అనిపించినప్పటికీ కూడా బాధతోనే విడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ ఈ స్ట్రెస్ అంతా కూడా మీరు ప్రొఫెషనల్ లైఫ్ మీద చూపించకండి. మీ ప్రొఫెషనల్ లైఫ్ రిజల్ట్స్ అయితే బాగుండబోతున్నాయి. కాబట్టి ఎవరైనా కర్కాటక రాశికి సంబంధించిన వాళ్ళు బిజినెస్లో ఉన్నా, యాజ్ ఏ ఎంప్లాయీగా మీరు
జాబ్ చేస్తున్నప్పటికీ కూడా మీ పర్సనల్ స్ట్రెస్ని ప్రొఫెషనల్ లైఫ్ మీద పడకుండా చూసుకోండి. అలాగే ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆడవాళ్ళు, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే బిజినెస్లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వచ్చే టైం అని చెప్పచ్చు. సేల్స్ బాగుంటాయి. ప్రతి ఒక్కరిని కూడా మీ మాటలతో కానివ్వండి, మీ బిజినెస్ ట్రిక్స్తో కానివ్వండి బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. సేల్స్ పెంచుకోగలుగుతారు. మనీ అట్రాక్షన్ బాగుంటుంది. క్లయింట్ అట్రాక్షన్ బాగుంటుంది. అలాగే ప్రమోషన్స్ కానివ్వండి, సాలరీ ఇంక్రిమెంట్స్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్కి కానివ్వండి, ఏదైనా సరే టైం అనేది చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్లో ప్రొఫెషనల్ విషయాల్లో మీ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఈ వారంలో శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ప్రమోషన్కి సంబంధించి ఇప్పుడు మీరున్న పొజిషన్ ఏదైతే ఉందో దానికి మించిన పొజిషన్తో మంచి సాలరీతో జాబ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కొత్తగా జాబ్ ట్రయల్స్ చేసే వాళ్ళకు కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఎప్పటి నుంచో ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసే వాళ్ళకి కానివ్వండి, లేదు ఫ్యామిలీ వీసాలకి సంబంధించి వీసాకి సంబంధించిన విషయాల్లో కూడా అనుకూలతలు అనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వారం చాలా అనుకూలంగా ఉండబోతుంది. మంచి ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్ చేస్తారు. దాంతో పాటుగా స్పిరిచువాలిటీకి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. మంత్ర సాధన బలాన్ని బాగా పెంచుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్.